రాష్ట్ర వ్యాప్తంగా కాకా మెమోరియల్ క్రికెట్ లీగ్ ఉత్సాహంగా సాగుతోంది. బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఘనత కాకా వెంకటస్వామిదేనన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించేందుకే కాకా పేరుతో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని చెప్పారు. కాకా కృషితోనే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పూర్తయిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇప్పించడం వల్లే బీసీసీఐ బలోపేతం అయిందని చెప్పారు. కరీంనగర్ లో కాకా టోర్నీ ఫైనల్ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు వివేక్. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి క్రికెట్ ఆడారు. కాకా వెంకటస్వామి క్రికెట్ ని ప్రోత్సహించాలి అని హెచ్సిఎల్ లో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకొని నిధులు ఎక్కువ ఇవ్వాలి డిస్ట్రిక్ట్స్ క్రికెట్ ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడు అపెక్స్ కౌన్సిల్లో ఇంకా వేరియస్ ఫోరమ్స్లో ఎప్పుడు కూడా వారు డిస్ట్రిక్ట్ క్రికెట్ గురించి మాట్లాడేవారు. క్రికెట్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడాలంటే ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంటు అన్ని జిల్లాలకు జరగాలని ఆనాడు ఉప్పల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి వెంకటస్వామి గారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు తమ సంస్థను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్పాన్సర్షిప్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. కరీంనగర్ లో జరిగిన కాకా టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో రాజన్న సిరిసిల్ల జట్టుపై 50 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు 13 మందిని ఎంపిక చేశారు. ఇందులో కరీంనగర్ జిల్లా నుంచి 5, జగిత్యాల జిల్లా నుంచి 3, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 3, పెద్దపల్లి జిల్లా నుంచి 2 ఎంపిక చేశారు. జిల్లాలో కాకా టోర్నీ ఘనంగా జరుగుతోంది. వరంగల్లో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో హన్మకొండపై భూపాలపల్లి జట్టు విజయం సాధించింది. మహబూబ్ నగర్ లో జరిగిన ఫైనల్లో నాగర్ కర్నూల్ పై మహబూబ్ నగర్ జట్టు గెలుపొందింది. నిజామాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కామారెడ్డి జట్టుపై నిజామాబాద్ టీం విజయం సాధించింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు నిర్వాహకులు.